మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో ముద్రా సామాజిక వర్గానికి చెందిన 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి మంగళవారం మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ సమక్షంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మెదక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, రామయ్యంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మాజీ పీఎల్సీ చైర్మన్ బాదే చంద్రం, జిల్లా నాయకులు పుట్టి యాదగిరి, సుప్రభాతరావు, కౌన్సిలర్లు చౌదరి చరిత, మద్దెల మాధవి, రమేష్, కొక్కు ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు ఎస్కే అహ్మద్, రమేష్, దోమకొండ శ్రీనివాస్, వెంకటేష్, హస్నాదీన్, ఉమా మహేశ్వర్, శ్రీకాంత్, గణేష్, రమణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కుల వృత్తులు, చేతి వృత్తులను పూర్తిగా చిన్నుచూపు చూస్తోందని, బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వలలు, మోపెడ్లు, 3 వీలర్స్ అందించామన్నారు. 4000 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసి 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలు ఇవ్వడంతో పాటు ఉచిత బీమా సౌకర్యం కల్పించామని, ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా 850 కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. ఎండాకాలంలోనే టెండర్లు పూర్తి చేసి వర్షాలు పడే నాటికి చేప పిల్లలు సిద్ధంగా ఉంచేవాళ్లమన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల టెండర్లు ఆలస్యమై గత 2 ఏళ్లుగా చేప పిల్లల పంపిణీ జరగలేదని, దీంతో మత్స్యకారులకు ఉపాధి దెబ్బతిన్నదని, ముద్రాజులను బీసీఏలో చేరుస్తామని, బీసీలకు సప్లాన్ 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కేసీఆర్ కోకాపేటలో కులవృత్తుల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తే ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వక పనులన్నీ నిలిచిపోయాయన్నారు. గొర్రెల పంపిణీ, చేనేతలకు రసాయనాల సబ్సిడీ లాంటి అద్భుతమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు వస్తారని ప్రజలు చూస్తున్నారని, అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు సహకారంతో 3 ఎకరాల్లో 8 కోట్ల రూపాయలతో ముద్రాజులకు ఏసీ భవనం నిర్మించుకున్నాం. మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి సహా రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా పట్టణాల్లో ముద్రాజు భవనాలకు స్థలాలు కేటాయించుకున్నాం. కానీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సబ్ ప్లాన్ ను 6 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు 4 నెలలు దాటినా పట్టించుకోవటం లేదన్నారు. 2 ఏళ్ల బడ్జెట్ లో బీసీలకు 21,000 కోట్లు కేటాయించినట్లు చూపి కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి బీసీలను దారుణంగా వంచారని, బీసీ కులాలకు కొత్త ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కోదానికి 50 కోట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఆ ఫెడరేషన్ల చైర్మన్ల జీతాలు కూడా వేరే కార్పొరేషన్ చెత్తి ఇస్తున్నారని, ఇప్పటికైనా కామారెడ్డి డిక్లరేషన్ ను 100% అమలు చేయాలని, ముద్రాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చేందుకు వెంటనే కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. సంక్షేమ పథకాలు నిలిపివేయడంతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతి వృత్తులను చిన్నచూపు చూశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉచిత చేప పిల్లల పంపిణీ చేసింది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వలలు, మోపెడ్లు, అదేవిధంగా 3 వీలర్స్ 1000 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు చేయూతనందించింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మత్స్యకారులను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కొత్త సభ్యత్వాలు, ముఖ్యంగా ఫిషర్మెన్ సొసైటీలో 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలను కూడా కల్పించి వారందరికీ బీమా సౌకర్యం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 4,000 కొత్త సొసైటీలను కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4,000 కొత్త సొసైటీలు, 4 లక్షల కొత్త సభ్యత్వము, 1000 కోట్ల రూపాయలతో లూనాలు, మోపెడ్లు, వలలు, 3 వీలర్స్ అందించాం. ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేశాం. 850 కోట్లు చేప పిల్లల పంపిణీ మీద ఖర్చు పెట్టాం. ఉచిత చేప పిల్లల పంపిణీ మీద 850 కోట్లు ఖర్చు పెట్టాం. హరిశన్న సహకారంతో 3 ఎకరాల్లో 8 కోట్లతో ఎయిర్ కండిషన్ ముద్రాజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా మెదక్లో, ఇవాళ జైరాబాద్లో, సంగారెడ్డిలో, కామారెడ్డిలో అనేక ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20-25 పట్టణ కేంద్రాల్లో స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలాల కేటాయింపు కాదు కదా, దానికి 1 పైసా నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం విధానాలు
ఈ రోజుకైనా బీసీల కోసం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినారో